ఈ వీడియోలో మనము మిడ్ సైజ్ ఎస్యూవీలో మంచి ఎస్యూవీ ఏది, ఎవరికి ఏది సెట్ అవుతుంది, దేంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాము. దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. కొన్నే తీసుకొచ్చాను. కొన్నే అంటే ఆల్మోస్ట్ 10 ఉన్నాయన్నమాట. హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్, కియా సెల్టోస్, హుండై క్రెటా, రెనాల్డ్ డస్టర్, టాటా సియరా, మహీంద్రా ఎక్స్యూవీ 7XO, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్, సిట్రోన్ బసల్ట్, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ యాడ్ చేస్తే అది చాలా పెద్ద వీడియో లిస్ట్ అయిపోతుంది. వీటిలో మనము ఏది ఎక్కడ బాగుంటుంది, సిటీకి, హైవేకి, ఎవరికి ఏది సెట్ అవుతుందని తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మీరు మంచి రిలయబుల్ కార్ కావాలి, మంచి రిలయబుల్ ఎస్యూవీ. ఇవి సోకాల్డ్ ఎస్యూవీస్ కదా. మీరు ఈ సెగ్మెంట్లో చూస్తుంటే ఇది మంచి సెగ్మెంట్ ఇది. అబవ్ 4 మీటర్స్ ఉంటుంది, మంచి లెగ్ రూము, నీ రూము, బూట్ స్పేస్ అంతా బాగుంటుంది. కరెక్ట్ సైజ్ ఇది 4.3, 4.5 అలా ఉండాలి యాక్చువల్గా. అన్ని కార్ల సైజు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు మంచి రిలయబుల్ కార్ చూస్తుంటే మీకు మంచి ఆప్షను హోండా ఎలివేటు, గ్రాండ్ విటారా, క్రెటా, సెల్టోస్, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. మన ఎలివేట్ గురించి చెప్పాలంటే ఇది నిజంగా అండర్ రేటెడ్ కార్ అనమాట. వేరే వాళ్ళు ఫీచర్స్ కోసమో వేరే వాటి కోసమో వేరే కార్లు కొంటూ ఉంటారు. మీరు నిజంగా మంచి సేఫెస్ట్ కార్ కావాలి, డ్రైవింగ్కి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండాలి, రిలయబిలిటీ, ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి హోండా ఎలివేట్ ఉంది. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. బాక్సీ డిజైన్, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది, విజిబిలిటీ చాలా బాగుంది, బూట్ స్పేస్ బాగుంది, లోపల స్పేస్ చాలా బాగుంది. అన్ని ప్లస్ పాయింట్స్ చాలా బాగున్నాయి. మనం ఎందుకో పెద్ద పెద్ద ఇంజన్లు కావాలి, టర్బో కావాలి అనుకుంటా ఉంటాము. ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో మనం వాడము అవి. ఇది 1.5 లీటర్ ఇంజిన్ ఉంది, న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజిన్స్ యాక్చువల్లీ. సమస్యలు ఉండవు, లీనియర్ పవర్ వస్తుంది, కావాల్సినప్పుడు పవర్ ఎంత కావాలో అంత వస్తుంది. టర్బో లాగా ఇనిషియల్ ల్యాగ్, జర్క్ అదేం ఉండదు. లైఫ్ చాలా సంవత్సరాలు పనిచేస్తుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి. ఎందుకో కొందరు కొనడం స్టార్ట్ చేస్తారు, అందరూ అదే కొంటూ ఉంటారు అనమాట. హెడేక్ లేని కార్ అనమాట ఇది, చాలా బాగుంటుంది. గ్రాండ్ విటారా కూడా అంతే బాగుంటుంది. కాకపోతే ఎలివేట్లో మనకు జపాన్లో క్రాష్ టెస్ట్ చేశారు, అక్కడ 5 స్టార్ సేఫ్టీ వచ్చింది. గ్రాండ్ విటారాని అయితే ఎప్పుడు లాంగ్ బ్యాక్ క్రాష్ టెస్ట్ చేశారు, 4 స్టార్ సేఫ్టీ ఉంది. అది కూడా మంచి రిఫైన్డ్ ఇంజిన్, రిలయబిలిటీ, మైలేజ్ చాలా బాగుంటుంది. మంచి ఆప్షన్ అది కూడా. అలాగే క్రెటా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కువ మంది కొంటున్న కారు అది. చాలామందికి ఇష్టమైన కారు, ప్రీమియంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంటీరియర్ బాగుంటుంది, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. టర్బో పెట్రోలు, న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోలు, డీజిల్ ఉంది కాబట్టి. అలాగే సెల్టోస్లో అయితే 5 స్టార్ సేఫ్టీ ఉంది. క్రెటాలో అయితే 5 స్టార్ లేదనుకోండి, ఈ సెల్టాస్లో 5 స్టార్ సేఫ్టీ ఉంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది. సేమ్ ఇంజన్స్, క్రెటాలో దీంట్లో ఉన్నది సేమ్ ఇంజన్స్. మంచిగా ఇది కూడా చాలా బాగుంటుంది, చూడడానికి ఇంకా బాగుంటుంది, ఇంటీరియర్ ఎస్పెషలీ. మీకు రిలయబుల్ కావాలంటే ఇవి చూడొచ్చు అనమాట. మీకు మంచి టర్బో పర్ఫార్మెన్స్ కావాలి అంటే మీకు కుషాక్, డస్టర్, టైగూన్, సెల్టోస్, 7XO, బసల్ట్, ఇవి చాలా బాగుంటాయి. మీకు ఎస్పెషలీ టర్బో కావాలి, ఇన్స్టంట్ పవర్ కావాలి అంటే మీకు ఇది మంచి ఆప్షన్స్. కుషాక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, సూపర్బ్. డస్టర్ కొత్తగా వచ్చింది, చాలా బాగుంది. అలాగే టైగూన్ కుషాక్ సేమ్ ఇంజన్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ఇక సెల్టోసు, 7XO, బసాల్ట్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కార్స్ అనమాట. మీకు కంఫర్టు, మంచి ఇంజను, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలంటే బసాల్ట్ సూపర్గా ఉంటుందన్నమాట మీకు. అలాగే కొద్దిమంది న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్ కావాలని చూస్తుంటారు, దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మంచి మైలేజ్ వస్తుంది, రిఫైన్డ్ ఇంజన్స్, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు ఉండవు, ట్రైడ్ అండ్ టెస్టెడ్ కదా ఇవి, సమస్యలు ఎక్కువ రావు. సిటీకి డ్రైవింగ్కి చాలా బాగుంటుంది, స్మూత్ డ్రైవింగ్ చాలా బాగుంటుంది. అట్లనే హైవేకి పనికిరాదానికి కదా, హైవేకి చాలా బాగుంటుంది, ఎక్కువ లైఫ్ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది, చాలా బాగుంటాయి. అలాంటి వాళ్ళ కోసము ఎలివేట్లో, క్రెటాలో, సెల్టాస్లో, సియరాలో న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ దొరుకుతుంది. ఇందులో బాగున్నది ఏదంటే ఎలివేట్ సూపర్గా ఉంటుంది, తర్వాత క్రెటా, సెల్టోస్ సూపర్గా ఉంటాయి. ఫస్ట్ అయితే ఎలివేట్ అనమాట. తర్వాత కొంతమంది హైబ్రిడ్ కావాలని చూస్తుంటారు, నేను కూడా హైబ్రిడ్ ఫ్యానే. ఎందుకంటే మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అయి ఉన్నాం, పెట్రోల్, డీజిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, చాలా డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు చూసారా, ఆ యుద్ధ కారణంగా మనకు కావాలన్నా ఇప్పుడు దొరకడం చాలా కష్టం అయిపోతుంది అనమాట.
స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్టండి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వండి. గవర్నమెంట్ కూడా ఏంటో ఆలోచించరు. ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే స్ట్రాంగ్ హైబ్రిడ్కి బాగుంటుంది. అలాగే పెట్రోల్ డీజిల్ ప్లేస్లో ఎథనాల్ పెడితే ఇంకా బాగుంటుంది. వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. గవర్నమెంట్ తొందరగా డిసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు హైబ్రిడ్ కావాలంటే గ్రాండ్ వీటర్ హైరైడర్లో దొరుకుతుంది. ఎక్కువ మైలేజ్ వస్తుంది, బాగుంటుంది అది. అలాగే కొంతమంది డీజిల్ కావాలని చూస్తారు, మంచి టార్క్ మంచి మైలేజ్ వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం సెల్టోస్లో, క్రెటాలో, సియారాలో, 7XOలో మంచి డీజిల్ ఇంజన్స్ ఉన్నాయి. డీజిల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. మంచి టార్క్, చాలా పుల్ ఉంటుందన్నమాట. లోడ్ ఎంత ఉన్నా కానీ సమస్య ఉండదు. మీకు ఇన్స్టంట్ టార్క్ కావాలంటే దొరుకుతుంది. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా డీజిల్కి, బికాస్ ఆఫ్ ది టార్క్, ఆ పవర్ కోసం అన్నమాట, అండ్ ఆల్సో మైలేజ్. తర్వాత సిఎన్జి కావాలని చూస్తుంటారు కొందరు, మైలేజ్ ఎక్కువ కావాలి అని. అలాంటి వాళ్ళ కోసం గ్రాండ్ వీటారా ఉందన్నమాట. ఇంకొంతమంది డ్రైవింగ్ ఎంతూజిస్టులు ఉంటారు కదా, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలి, డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, డ్రైవింగ్ ఫీల్ బాగుండాలి అని. అలాంటి వాళ్ళ కోసం కుషాకు, టైగును, డస్టరు, ఎలివేట్ ఈ లిస్ట్లో బాగుంటాయి అన్నమాట. టాప్ లిస్ట్లో అంటే కుషాకు, టైగును, డస్టరు, ఎలివేట్ అన్నీ బాగున్నాయి. ఇదే ఫస్ట్ నుంచి చాలా బాగుంటాయి. డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఇవి మంచి ఆప్షన్ అన్నమాట. తర్వాత రైడ్ కంఫర్ట్ అంటే మంచి సస్పెన్షన్ ఉండాలి. కొద్దిమంది స్పెసిఫికల్లీ అదే చూస్తూ ఉంటారు. నాకు స్పైన్ నొప్పి ఉంది, మెడ నొప్పి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కార్లో వెళ్ళేటప్పుడు అన్ఈజీ ఉండకూడదు. ఎప్పుడైనా బంపులు, హంపులు ఎక్కడ కానీ కట్ చేసినప్పుడు కానీ, యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు కానీ, ఆ జీ ఫోర్స్ అది ఇది అంటాం కదా, బ్రేక్ వేసినప్పుడు అవేమీ తెలియకుండా ఉండాలి అంటే మంచి కార్ అంటే మీకు సిట్రాన్ బస్సాల్ట్ చాలా బాగుంటుంది అనమాట అది. తర్వాత సియరా, ఎలివేటు, డస్టరు, బస్, సెల్టోస్, క్రెటా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే బస్సాల్టు, సియారా చాలా బాగుంటాయి. తర్వాత ఎలివేటు, డస్టరు, సెల్టోస్, క్రెటా కూడా బాగున్నాయి అన్నమాట. మీకు ఎస్పెషలీ ఎక్కువ మైలేజ్ కావాలని చూస్తుంటే గ్రాండ్ విటారా, హైరైడరు, సెల్టోస్ డీజిల్, ఎలివేట్ మంచిగా మైలేజ్ వస్తాయన్నమాట ఇవి. తర్వాత రియర్ సీట్ కొంతమంది చూస్తూ ఉంటారు కదా, రియర్ సీట్లో స్పేస్ బాగుండాలి అని. అలాంటి వాళ్ళ కోసం సియరాలో, 7XOలో బాగుంటుంది. అలాగే క్రెటా, ఎలివేటు, బస్సాల్ట్ వీటిలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత బూట్ స్పేస్ కావాలని చూస్తూ ఉంటారు. మంచిగా బూట్ స్పేస్ కావాలంటే మీకు డస్టరు, బస్సాల్ట్, ఎలివేటు, సియరా, క్రెటా అనమాట. డస్టర్లో అయితే మంచిగా బూట్ స్పేస్ ఉంది, బస్సాల్ట్లో కూడా ఉంది, ఎలివేట్లో కూడా మంచిగా దొరుకుతుంది. అలాగే సియరా అండ్ క్రెటా. కొద్దిమంది నాకు ఎక్కువ ఫీచర్స్ కావాలి అని చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం సెల్టాస్, క్రెటా, సియరా, 7XO వీటిలో మంచిగా ఫీచర్స్ దొరుకుతాయి మీకు. తర్వాత సేఫ్టీ, కొద్దిమంది నాకు ఫస్ట్ టాప్ లిస్ట్లో, ప్రయారిటీ లిస్ట్లో సేఫ్టీ ఉండాలి అంటారు కదా, వాళ్ళ కోసం డస్టరు, కుషాకు, టైగును, సియరా, ఎలివేటు, 7XO ఇవన్నీ 5 స్టార్ వచ్చాయన్నమాట. మంచి కార్లు ఇవి. మంచి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత హైవేలో మంచిగా స్టేబుల్గా ఉన్న కార్లు కావాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కుషాకు, టైగును, డస్టరు, 7XO, సియరా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మంచిగా హైవేలో స్టెబిలిటీ చాలా బాగుంటుంది. అలాగే బస్సాల్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత సిటీ కోసం సిటీలో ఎక్కువ వాడుకోవాలని చూస్తుంటే మీకు బస్సాల్ట్, ఎలివేటు, క్రెటా, సెల్టోస్ చాలా బాగుంటాయి మీకు. ఇక లాంగ్ టర్మ్ ఓనర్షిప్ చాలా బాగుండాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని చెప్తున్నాను కదా, అలాంటిది ఇది ఎలివేటు, హైరైడరు, గ్రాండ్ విటారా చాలా బాగుంటాయి మీకు. లాంగ్ టర్మ్ ఓనర్షిప్ చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత రోడ్ ప్రెజెన్స్ చూడడానికి చాలా బాగుండాలి అని చూస్తే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుందిలేండి, అదేమి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత వాల్యూ ఫర్ మనీ అంటే బస్సాల్ట్, క్రెటా, సెల్టోస్, ఎలివేటు ఇవన్నీ కూడా వాల్యూ ఫర్ మనీ అనమాట. సర్వీస్ నెట్వర్క్ బాగుండాలి అని చూస్తూ ఉంటారు కొందరు. ఎక్కువ సర్వీస్ నెట్వర్క్స్ ఉండాలి, సమస్యలు ఉండకూడదు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా బాగుండాలి అంటే మీకు హోండా ఎలివేటు, గ్రాండ్ విటారా, హైరైడరు, క్రెటా, సెల్టోస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఎంథ్యూజిస్ట్లో ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కుషాక్, టైగున్, డస్టర్ ఇవన్నీ చాలా బాగుంటాయి. డ్రైవింగ్ ఎంథ్యూజిస్టుల చాయిస్ అనమాట. ఇక తర్వాత ఆల్ వీల్ డ్రైవ్ క్యాపబిలిటీ ఉన్నది చూస్తే మనకు గ్రాండ్ విటారాలో దొరుకుతుంది ప్రస్తుతానికి. అలాగే డస్టర్లో అయితే ఫ్యూచర్లో రాబోతుంది అనమాట 4 వీల్ డ్రైవ్ కూడా, అది కూడా మంచి ఆప్షన్గా ఉండబోతుంది. తర్వాత బెస్ట్ విజిబిలిటీ, కూర్చున్నప్పుడు చూడడానికి, డ్రైవ్ చేయడానికి చాలా బాగుండాలి అంటే హోండా ఎలివేట్లో చాలా బాగుంటుంది.
తర్వాత మోస్ట్ లోపల చాలామంది ప్రీమియంగా ఉండాలి క్యాబిన్ అని చూస్తూ ఉంటారు కదా, ఎస్పెషలీ బయట. తర్వాత ఎస్పెషలీ ఇంటీరియర్ బాగా ప్రీమియంగా ఉండాలంటే సెల్టాస్, క్రెటా, సియరా ఇవి చాలా బాగుంటాయి మీకు. తర్వాత అన్నీ కలిసి ఉండాలి, అన్నీ ఒకే దాంట్లో ఉండాలి అంటే మీకు ఐ డోంట్ నో, బేస్డ్ ఆన్ ది సేల్స్ మనం చెప్పాలంటే క్రెటా అనమాట. ప్రతి నెల ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న ఎస్యూవీ ఇది, ఎక్కువ మంది కొంటూ ఉంటారు. నాకు కూడా ఇది ఇష్టమే. దీంట్లో ఒకటి తక్కువ ఏంటంటే సేఫ్టీ. 5 స్టార్ సేఫ్టీ ఉంటే కళ్ళు మూసుకొని అందరూ ఇప్పుడు కూడా కొంటున్నారులేండి, ఇంకా ఎక్కువ సేల్ పెరిగేది అది. నాకు దానికన్నా నన్ను అడిగితే సెల్టాస్ బెస్ట్. సెల్టాస్లో 5 స్టార్ సేఫ్టీ వచ్చింది. సో అది కూడా మంచి చాయిస్ అనమాట. మోస్ట్ బ్యాలెన్స్డ్ అన్నీ ఉండాలంటే. డస్టర్ కూడా ఇప్పుడు 5 స్టార్. రైడ్ అండ్ హ్యాండింగ్ కూడా బాగుంది, మంచి టర్బో ఇంజన్ కూడా ఉంది, 1.3 లీటర్ సూపర్గా ఉంది అది. తర్వాత మోస్ట్ అండర్ రేటెడ్ ఎస్యూవీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎలివేట్, తర్వాత బసాల్ట్ అనమాట. ఈ రెండు నిజంగానే వాటి క్యాపబిలిటీకి ఏమి సస్పెన్షను, ఏమి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, బసాల్ట్ ఎస్పెషలీ కంఫర్ట్లో అయితే అది కింగ్ అనమాట. అంత బాగుంటుంది అది. మిగతా ఆల్ ఓవర్గా చూస్తే మనకు ఎలివేట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. బుల్లెట్ ప్రూఫ్ రిలయబిలిటీతో పాటు వస్తుంది అది, మంచి ఇంజన్. సో అండర్ రేటెడ్ కార్స్ అనమాట ఇవి. తర్వాత ఇంజన్స్ గురించి తెలుసుకుందాం కాస్త. ఎలివేట్లో చూస్తే 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజను. ఇందులో మాన్యువల్ వస్తుంది. సివిటీ మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలంటే ఇది తీసుకోండి. సిటీకైనా హైవేకైనా చాలా బాగుంటుంది. జర్కులు, ల్యాగ్లు ఏముండవు అనమాట. మంచిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఆటోమేటిక్ ఎస్పెషలీ కావాలంటే మంచి ఆప్షన్. మాన్యువల్ కూడా సూపర్ ఆప్షన్. కుషాక్లో చూస్తే మనకు 2 ఇంజన్స్ వస్తాయి. పెట్రోల్లో 1 లీటర్ టర్బో, 1.5 లీటర్ టర్బో వస్తుంది. మీకు 1 లీటర్లో టార్క్ కన్వర్టర్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్ కావాలంటే మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ దొరుకుతుంది. మీకు 1.5లో కావాలంటే దెర్ ఇస్ నో మాన్యువల్, ఓన్లీ ఆటోమేటిక్ ఉంది. డిఎస్జి అంటారు వాళ్ళు. డిఎస్జి అంటే డీసీటీ నేలండి. టైగున్, ఇక్కడ టైగున్ విషయానికి వస్తే సేమ్ అనమాట. ఈ రెండు ఒకటే కంపెనీస్ కాబట్టి సేమ్ ఇంజన్స్, సేమ్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి. తర్వాత సెల్టాన్, క్రెటా విషయానికి వస్తే ఇవి కూడా సేమ్ ఇంజన్స్, రెండు షేర్ చేసుకుంటారు వీళ్ళు. 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ పెట్రోల్ ఉంది, అలాగే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ వస్తుంది. తర్వాత 1.5 డీజిల్ వస్తుంది అనమాట. దీంట్లో కూడా మీకు మంచి మాన్యువల్ చాలా బాగుంది, ఆటోమేటిక్స్ కూడా చాలా బాగున్నాయి. సివిటీ, డీసీటీ అండ్ టార్క్ కన్వర్టర్ లభిస్తుంది అనమాట. మంచిగా ఉంటాయి ఇవి కూడా. తర్వాత డస్టర్లో చూస్తే వీళ్ళ దగ్గర 2 ఇంజన్స్ ఉన్నాయి. 1 లీటర్ టర్బో ఉంది, 1.3 లీటర్ టర్బో ఉంది. తొందరలో వాళ్ళు హైబ్రిడ్ కూడా తీసుకురాబోతున్నారు. అదైతే నాకు తెలిసి మంచి సేల్స్ కూడా పెరగబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాక్స్లు తగ్గిస్తే స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన అది మనకే మంచిది, ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది, యాజ్ ఎ గవర్నమెంట్ అందరికీ మంచిది. అది కాస్త తొందరగా చేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా వేరే కంపెనీ వాళ్ళు కూడా, వేరే బ్రాండ్స్ కూడా తొందరగా స్ట్రాంగ్ హైబ్రిడ్స్ తీసుకొస్తారు ట్యాక్స్లు తగ్గితే. సో దీంట్లో మీకు మంచి ఇంజిన్ ఉందన్నమాట. సివిటీ కూడా ఉంది, చాలా బాగుంది. డీసీటీ, సివిటీ అనేది హైబ్రిడ్లో రాబోతుంది అనమాట. ఇప్పుడున్నదైతే డస్టర్లో డీసీటీ ఉందన్నమాట. మంచిగా ఉంది అది కూడా. తర్వాత సియరాలో చూస్తే మనకు 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఉంది, 1.5 లీటర్ టర్బో ఉంది, 1.5 లీటర్ డీజిల్ కూడా ఉందన్నమాట. దీంట్లో మనకు ఆటోమేటిక్ అంటే డీసీటీ అండ్ టార్క్ కన్వర్టర్ లభిస్తుంది. తర్వాత 7XO చూస్తే మహీంద్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మంచి పవర్ఫుల్ ఇంజన్స్ ఇస్తారు వీళ్ళు, చాలా బాగుంటాయి. అది పెట్రోల్ అయినా డీజిల్ అయినా కానీ పవర్ఫుల్ ఇంజన్. మంచిగా పర్ఫార్మెన్స్ కావాలి, నేను ఇంజన్లో పవర్లో టార్క్లో కాంప్రమైజ్ కాకూడదు, సేఫ్టీ ఉండాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలంటే మహీంద్రా మంచి ఆప్షన్ అనమాట. 2 లీటర్ టర్బో పెట్రోల్ ఉంది, 2.2 లీటర్ డీజిల్ ఉంది, మనకు ఆటోమేటిక్ కూడా టార్క్ కన్వర్టర్ ఇస్తున్నారు, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఈ గ్రాండ్ విటారాలో చూస్తే మనకు 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ వస్తుంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉంది, అలాగే సిఎన్జి కూడా ఉందన్నమాట. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర అన్నీ బాగుంటాయి కానీ రెండే అనమాట. ఎప్పుడు కంప్లైంట్, నేను ఎవరితో మాట్లాడిన ఓనర్స్తో వాళ్ళు చెప్పేది రెండే. మంచిగా సేఫ్టీ ఉండాలి ఒకటి వాళ్ళు చెప్పేది, 2 ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలి. అన్నింట్లో ఒకేలా ఉంటుందన్నమాట. ఏదో చూడడానికి బాగా అరే భలే ఉందే అనిపించేట్లు చేయరనమాట. అన్నింట్లో ఒకేలా ఉంటుంది. అదేంటో తొందరలో మారితే బాగుంటుంది అనమాట. సేఫ్టీ నన్ను అడిగితే 3 మిస్సింగ్ అనమాట. సేఫ్టీ ఒకటి, ఇంటీరియర్ క్వాలిటీ ఒకటి, తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్, ఈ 3 యాడ్ చేస్తే సుజుకి సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడే టాప్ లిస్ట్లో ఉంది. వాళ్ళు ఇంకా కాస్త నెగ్లెక్ట్ చేస్తే ఇంకా కిందికి వస్తూ ఉంటారనమాట. సేల్స్ కూడా నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి. ఆల్రెడీ షేర్ అనేది తగ్గుతుంది వాళ్ళది.
సో వాళ్ళు అర్థం చేసుకోవాలి. తర్వాత దీంట్లో టార్క్ కన్వర్టర్ వస్తుంది, ఈసీవీటీ కూడా ఉందన్నమాట, మంచి మైలేజ్ వస్తుంది. సేమ్ హై రైడర్ కూడా అంతే అనమాట. ఇంకా బసాల్ట్ విషయానికి వస్తే 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అండ్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ దొరుకుతుంది అనమాట. ఇది నేను చెప్పాను కదా, చాలా బాగుంటాయి ఇంజన్స్ ఇవి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. బెస్ట్ కంఫర్ట్ అనేది ది బెస్ట్ ఉంటుంది మీకు దీంట్లో. సో ఇది అండి, మీరు దేనికి ఏ కారు తీసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ సేఫ్టీ ఉందా లేదా చూసుకోండి. దాంట్లో మాత్రం కాంప్రమైజ్ కాకండి. అది ఏ బ్రాండ్ అయినా ఎవరు చెప్పినా కానీ నమ్మకండి, వినకండి. సేఫ్టీలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఫస్ట్ మీరు చెక్ లిస్ట్ పెట్టుకుంటారు కదా, ఫస్ట్లోనే టాప్ 1లో సేఫ్టీ 5 స్టార్ ఉండాలి అని టిక్ చేసి పెట్టేసుకోండి అక్కడ. తర్వాతే మీకు ఏదన్నా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉందా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉంది, ఇంజిన్ ఎలా ఉంది, అది న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజినా లేకపోతే టర్బోనా డీజిలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సన్ రూఫ్ ఉందా లేదా, టచ్ స్క్రీన్లు ఉన్నాయా లేదా, అవంతా యూజ్లెస్ యాక్చువల్గా చెప్పాలంటే. సన్ రూఫ్ ఎందుకు మనకి, అది ఇట్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఎనీవేస్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో మీరు కాస్త ఆలోచించి తీసుకోండి. ఏదో ప్రస్తుతానికి మనము అరే సన్ రూఫ్ ఉంది బాగుంది అని కొనేస్తూ ఉంటాము, ఫ్యూచర్లో సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ వై డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్నాయా, సేఫ్టీ ఉందా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుందా, రిలయబిలిటీ ఉందా, డ్యూరబిలిటీ ఉందా, లాంజివిటీ ఉందా, వీటిపైన ఫోకస్ చేయండి. మీరు కూడా, మనం డిమాండ్ ఎక్కువ పెడితే వాళ్ళు కూడా మారతారనమాట. మనం ఏదో వాళ్ళు ఇచ్చి నమ్మేస్తూ ఉంటే కొనేస్తూ ఉంటే వాళ్ళు మారడానికి చాలా టైం పడుతుంది. మనకు కూడా లో క్వాలిటీ కార్స్ అమ్ముతూ ఉంటారు అనమాట. దట్ ఈస్ వై కస్టమర్స్ ఎప్పుడు అవేర్నెస్ ఉండాలన్నమాట. సో అందుకే మీరు సేఫ్టీ ఫస్ట్ పెట్టుకొని తర్వాత అన్నీ చూసుకోండి. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ ఇంపార్టెంట్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోండి. దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.